స్వాగతం. అండ్ ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసి మా చిన్న ఎఫర్ట్ని గుర్తించిన ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్కి మా కృతజ్ఞతలు. ఇంత చిన్న మూవీకి ఇంత రికగ్నిషన్ వస్తుందని మేము అనుకోలేదు. వాళ్ళే లేకపోయింటే మేము ఇక్కడ ఉండేటోళ్ళం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన అతిథులకు కూడా అందరికీ స్వాగతం అండ్ థ్యాంక్ యూ. అండ్ ఇక మూవీ గురించి చెప్పాల్సి వస్తే ఇదొక లవ్ స్టోరీ, బ్రేకప్ స్టోరీ, ప్రజెంట్ జనరేషన్ని క్యాటర్ చేసే ఒక మంచి మూవీ. ఫిల్మ్ ఫెస్టివల్లో తిరుగుతోంది, ఫెస్టివల్ సర్క్యూట్లో తిరుగుతోంది కదా, అవార్డ్ సినిమా అనుకున్నారు. పక్కా కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఏం మిస్ కాలేదు. ఫిబ్రవరి వ్యాలంటైన్స్ డేకి రిలీజ్ అవుతుంది. అండ్ తను నా పార్ట్నర్ సునీల్ అండ్ షీ ఈజ్ చాందిని బగ్గునాని, మై హీరోయిన్. అండ్ శరత్ హీరో, డిఓపి మార్గల్ డేవిడ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, అండ్ రైటర్ ప్రసాద్ లక్కరాజ్. వీఆర్ ఆల్ హియర్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఎడిటర్ రాలేకపోయారు, వాళ్ళకి వేరే పనులు పడి. ఆల్మోస్ట్ టీం అంతా ఇక్కడే ఉన్నాము. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, చెప్తూ ఉంటాను. ఎనీ రికగ్నిషన్ ఒక ఆర్టిస్ట్కి తప్పట్టు లాంటిదే కదా సార్. సో ఇదేం చిన్న రికగ్నిషన్ అనుకోను. అండ్ ఇది మమ్మల్ని ఒక లైమ్ లైట్లో పెడుతోంది. కొంచెం ఇప్పుడే కొత్తగా వచ్చినాం కదా, సో హైదరాబాద్లో మాట్లాడుకుంటున్నారు, ఇన్స్టాగ్రామ్లో అంతా పోస్ట్ చేసినాము. సో పీపుల్ ఆర్ గెటింగ్ టు నో అబౌట్ దిస్ ఫిల్మ్ ఫెస్టివల్. ఇట్స్ లైక్ విన్ విన్. వాళ్ళ ఫిల్మ్ ఫెస్టివల్ కూడా ప్రమోషన్ వస్తుంది, వాళ్ళ ద్వారా మాకు ఇంకా ఎక్కువ వస్తుంది. సో ఇట్స్ గుడ్ అండి, గుడ్. అంటే మన కంట్రీలో కూడా ఇప్పుడు కాన్స్ ఉంది, బెర్లిన్ ఉంది, ఇలా ఉన్నాయి కదా. ఆ రేంజ్కి ఇది కూడా వెళ్ళాలని కోరుకుంటున్నాను. డౌన్ ద లైన్ ఒక 10 yearsలో అంత పెద్ద ఇండియాలో గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లాగా అవ్వాలని కోరుకుంటున్నాను. యాక్చువల్లీ స్టోరీ రాసుకున్నాను, బట్ నాకు ఇతనితో ఒక 8 years నుంచి జర్నీ ఉందండి. సో తనకి నేను ఈ సినిమా చేస్తామని ఫస్ట్ నుంచే డిసైడ్ అయినా. హీరోయిన్ ముందే డిసైడ్ అయినాను. హీరోయిన్ మాత్రం ఆడిషన్లో మైండ్ బ్లోయింగ్గా చేసింది. అండ్ మీరు చూస్తే సినిమా చూస్తే లైక్ గర్ల్ నెక్స్ట్ డోర్, ఒక లవ్ స్టోరీలో ఒక అమ్మాయిని ఇలానే లవ్ చేస్తారు, ఇట్లాంటి అమ్మాయిలు ఉంటారు అన్న అంటే పర్ఫెక్ట్ ఫిట్ అయింది. సో అందరికీ నమస్కారం. నేను మీ చాందిని బగ్గునాని. మీరు అందరూ వచ్చారు మా మూవీకి సపోర్ట్ చేయడానికి. దీనికి చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఇది చిన్న మూవీ నా కోసం లేదు, నేను చాలా హార్డ్ వర్క్ చేశాను. మంచిగా తెలుగు ఈ మూవీ నుంచి నేను నేర్చుకున్నాను. సో ఇది కొత్త లవ్ స్టోరీ. అండ్ మీకు అన్నీ దొరుకుతాయి. కామెడీ, లవ్, రొమాన్స్, థ్రిల్లర్, క్రైమ్ అన్నీ దొరుకుతాయి. సో మీరు సపోర్ట్ చేయండి, చూడండి. అండ్ ఐ హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ. నా పేరు శరత్ అండి. సోల్మేట్ అనే మూవీ ద్వారా తెలుగు ఇండస్ట్రీకి నటుడుగా పరిచయం అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చి నన్ను ఎంతగానో ప్రోత్సహించిన మా దర్శక నిర్మాతలు రమేష్ చెంబేటి గారికి, సునీల్ బొమ్మగాని గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇవాళ మా సోల్మేట్ మూవీ విశాఖ ఫిలిం ఫెస్టివల్లో మల్టిపుల్ కేటగిరీస్లో అవార్డ్స్ విన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. అందులో నాకు బెస్ట్ డెబ్యూ యాక్టర్గా అవార్డు రావడం ఇంకా సంతోషంగా ఉందండి. థ్యాంక్స్. మా ఎఫర్ట్ని గుర్తించి మా మూవీని ఎంకరేజ్ చేసినందుకు విశాఖ ఫిలిం ఫెస్టివల్ వారికి, జ్యూరీ మెంబర్స్కి థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ అలాట్. అండ్ మా మూవీ గురించి ఒక్క వర్డ్లో చెప్పాలంటే ప్రతి ఒక్కరి లైఫ్లో లవ్ అనే ఒక ఫేజ్ ఉంటుందండి. ఇక్కడ మా మూవీలో లైఫ్లో లవ్ ఉన్న ప్రతి ఒక్కడు ఎలా లవ్ చేయకూడదు, లైఫ్లో లవ్ లేని ప్రతి ఒక్కడు ఎలా లవ్ చేయాలి అనే చెప్పే మూవీయే సోల్మేట్. సో జస్ట్ వాచ్ అవర్ మూవీ అండ్ ఫైండ్ యువర్ సోల్మేట్. అంతే. వచ్చిన పెద్దలందరికీ, మా మీడియా మిత్రులకి థ్యాంక్స్ అండి. సో బేసికల్గా ఏంటంటే ఒక 2 years నుంచి మేము చాలా కష్టపడి ఈ సినిమాకి ఎవ్రీడే ఆల్మోస్ట్ అన్ని క్రాఫ్ట్స్లో వాళ్ళు ఏంటంటే చాలా కష్టపడి ఈరోజు ఒక ఫైనల్ ప్రొడక్ట్ స్టేజ్కి వచ్చామండి. ఈ టైంలో ఏంటంటే మాకు విశాఖ ఫిల్మ్ ఫెస్టివల్ వాళ్ళు ఏంటంటే ఒక మంచి ప్రోత్సాహకాన్ని పుషప్ ఇస్తున్నారు ఈ ప్లాట్ఫామ్ ద్వారా. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలండి. సో ఈ సినిమాకు బేసికల్గా ఈ సినిమా ఏంటంటే ఈ జనరేషన్లో ప్రతి ప్రేమికుల మధ్య జరిగే సంఘర్షణ ఈ సోల్మేట్ మూవీ అండి. ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లో ఈ స్టోరీ చూసినప్పుడు లాస్ట్ 2 hours ఖచ్చితంగా వాళ్ళు ఆ సినిమా కనెక్ట్ అవుతారు. సో తప్పక ఈ సినిమాని అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్కారం మీడియా మిత్రులకి. ఈరోజు ఇండియన్ ఫిల్మ్ మేకర్ అసోసియేషన్ నుండి విశాఖ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024 చేస్తూ ఉన్నాము December 29లో. ఇక్కడ ఒక 100 మీద మూవీస్, షార్ట్ మూవీస్ అంతా వచ్చాము. ఇక్కడ ఈరోజు అందరూ వచ్చారు.
షార్ట్ మూవీస్ అన్నాక ఫ్యూచర్ మూవీస్ అంతా మంచి మంచి టీం వచ్చారు, మంచి మంచి టీం అందరూ వచ్చారు. కన్నడలో కూడా మంచి మంచి మూవీ కూడా అవార్డు ఇచ్చాము, తమిళ్, తెలుగు, మలయాళం, అన్ని లాంగ్వేజ్ కూడా ఇచ్చాము. మీడియా మిత్రులు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను, ఈ సక్సెస్ చేయాలని కోరుతాను. టోటలీ మొత్తం 600 మూవీస్ వచ్చింది సార్. 600 మూవీస్లో ఒక 100 మూవీస్ ఫైనల్స్ ఇస్తాం మీకు సార్. సోల్మేట్ మన మూవీ ఒక 6 అవార్డ్స్ తీసుకున్నారు సార్. బెస్ట్ మూవీ మేము యాక్చువల్లీ నేను కూడా జ్యూరీలో ఉన్నాను, చూసాను మూవీ. సూపర్ మూవీ సార్, మంచి కథ ఉంది, మంచి ప్రొడ్యూసర్ సూపర్ కదా, హీరో సూపర్ కదా, అలాగే మంచి స్టోరీ. నేను డైరెక్టర్ మీరు ఇస్తే నేను కన్నడ రైట్స్ తీసుకుంటాను, నేను కావాలి సార్. ప్రామిస్ చేయండి సార్.